ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ నాన్న అన్నయ్యని తీసుకొచ్చే ఉంటారు. ఎక్కడున్నారో ఏంటో. ఒరే బసవా, పంతులు గారితో మాట్లాడావు కదా? ఫోన్ చేసి పూజకన్నీ సిద్ధం చేయమని చెప్పేశానమ్మా. అయితే ఈ పార్టీకంతా రెడీ చేసే ఉంటారు. ఇవాళ కుటుంబంతో సహా సుబ్రహ్మణ్య స్వామి గుడికొచ్చాను. పూజ కూడా జరిపించేస్తే ఇక ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. నమస్కారం అయ్యా. నమస్కారం. మీరు చెప్పినట్టే స్వామివారి విశేష పూజకి సర్వం సిద్ధం చేశాను. మంచిది పంతులు గారు. ఈ పూజలో మేమందరం ఏం చేయాలో చెప్పండి. ఏముందమ్మా, మీలో పెళ్లైన వారందరూ దంపతులుగా కూర్చుంటే నేను కాసేపట్లో పూజా కార్యక్రమం మొదలుపెట్టేస్తాను. నీలిమ, పంతులు గారు చెప్పింది విన్నావుగా? మనం కూడా ఈసారి పూజలో కూర్చోవాలంట. మా అమ్మ వాళ్ళు అక్కడ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు కీర్తి పక్కన హరీష్ని పెట్టి పూజ చేయించాలి, అంతే కదా? అంతే. తర్వాత మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. గుడికి తీసుకొచ్చిన వాడిని పూజలో కూర్చోబెట్టలేనా? నేను చూసుకుంటా. నేను వెళ్ళి అన్నయ్య వాళ్ళని పూజ దగ్గరికి తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చేసి. ఏంటి సిద్ధుతో ఏదో చెప్పి వెళ్తుంది? కొంపదీసి ఇది మళ్ళీ ఏమైనా చావు తెలివితేటలు ఉపయోగించట్లేదు కదా? సిద్ధు, మీ పెళ్ళై ఎన్నాళ్లైనా మీరిద్దరూ కలిసి ఒక్క పూజలో కూడా కూర్చోలేదు కదా? అవును వదినా. మీ ఇద్దరినీ కలిపిన ఈ దేవాలయమే మిమ్మల్ని దగ్గర కూడా చేస్తుంది. కానీ తులసి ఒప్పుకుంటుందా? నేను చూసుకుంటాను కదా. థ్యాంక్స్ వదినా. కనిష్క, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? అది ఏం లేదు బామ్మ. పదండి పంతులు గారు. అమ్మా, ఇప్పటికైనా ఇంటికి వెళ్దామా? తులసికో మాట చెప్పేసి వెళ్దాం హరీష్. పాప మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, ఇంకా ఇక్కడే ఉండిపోయారేంటి? అన్నయ్య పద, పూజ టైం అవుతుంది. అమ్మా, ఏమైంది? వదిన, ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? సారీ తులసి. ఏమైందన్నయ్య? జరిగింది నీకు ముందే చెప్పాల్సిందే. అనవసరంగా ఇదంతా ప్లాన్ చేశావు. అసలేం జరిగిందో చెప్పన్నయ్య ముందు. ఈ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయి. నీకు మీ అమ్మా నాన్నల్ని బయటికి తీసుకురావాలని ఉంటే వీటిపైన సైన్ చేయి.